హర హర మహాదేవ శంభో శంకర. ఓం గం గణపతయే నమో నమః. మనము ఒక్క దేవాలయాన్ని సందర్శించుకుంటే చాలు, అక్కడే మనకు కావలసిన దేవుళ్ళందరూ కొలువై ఉంటారండి. సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, శివయ్య, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, మనము పూజించే దేవుళ్ళు అందరూ కూడా ఒకే ప్రదేశంలోనే మనకు దర్శనమిస్తారు. పోనీ ఆ ప్రదేశం ఏమైనా ఇలాగా రద్దీగా ఉండి డిస్టర్బెన్స్గా ఉంటుందా అంటే అస్సలు ఉండదండి. చాలా ప్లెజెంట్గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగో ఇదే ఆ దేవాలయానికి వెళ్ళే దారి. మనం వెళ్తున్నాము ఇప్పుడు మియాపూర్లో ఉన్న ధర్మపురి టెంపుల్. ఈ దేవాలయానికి చాలాసార్లు అనుకున్నామండి వెళ్ళాలని. అయితే నేను అన్ని వీడియోస్లో చెప్తాను కదా, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, ఆయన ఆజ్ఞ లేనిదే మనము ఆయన దర్శనానికి వెళ్ళలేము అన్నమాట. ఆయన అనుకున్నాడు, మేము ఇలా వెళ్ళి దర్శనం చేసుకున్నాం. నాకైతే ఈ దేవాలయం చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. అది నేను మాటల్లో చెప్పలేను. అది మనం ఎవరమైనా సరే అక్కడికి వెళ్ళి అనుభూతి చెందాల్సిందే అన్నమాట. ముందుగా అయితే మేము శివాలయ దర్శనం చేసుకున్నామండి. మనకు శివుడు దర్శనం ఇస్తారు. అంటే టెంపుల్స్ అన్నీ కూడా కనెక్టెడ్గానే ఉంటాయండి. ఏది ముందు ఏది వెనక అనేది ఏమీ ఉండదు. మన ఇష్టం, ఎలా ఫాలో అవ్వాలి అనుకుంటే అలా ఫాలో అవ్వచ్చు. చాలా మంచి ప్లేస్ అని చెప్పచ్చండి. అండ్ కార్తీక వన భోజనాలు ఇలాంటి వాటికైతే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఏదో ఫంక్షన్ హాల్ కూడా ఏదో కడుతున్నట్టున్నారు. నేను ఆ బోర్డు కూడా ఫోటో తీశాను, బట్ ఉందో లేదో చెక్ చేసి నేను ఒకవేళ ఉంటే లాస్ట్లో యాడ్ చేసేస్తాను. ఇలాగా ఫస్ట్ అయితే శివయ్య దర్శనం చేసేసుకున్నాము. ఆ పక్కనే మనకు సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా దర్శనం ఇస్తున్నారు. సుబ్రహ్మణ్యం పాహిమాం షణ్ముఖనాథ రక్షమాం. ఆ భగవంతుడి కృపా కటాక్షాలు మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దయచేసి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్నో తీసుకొచ్చేస్తాను. సిద్ధి బుద్ధి గణనాథుడు, ఇందాకే చెప్పాను కదా, ఓం గం గణపతయే నమో నమః. తప్పకుండా ఆయన ముందు గుంజిళ్ళు తీస్తే గణపయ్య ఇట్టే ప్రసన్నం అయిపోతాడండి. ఆయనకి చాలా ఇష్టం అలా గుంజిళ్ళు తీయటం. ఎంతో బాగున్నాడు కదా. మీరు కూడా ఒక్కసారి కామెంట్లో ఓం గం గణపతయే నమో నమః అని కామెంట్ చేయండి. ఇలా అయితే మేము ముందుగా శివాలయ దర్శనం అయితే చేసుకున్నాము. ఆ ముందరే మనకి వచ్చేసి పెద్ద శివయ్య ఇలా కూర్చొని ఉన్న విగ్రహం కూడా ఉంది. మా వారు ఎక్కడికి వచ్చినా సరే ఫోన్లో బిజీ. ఈ ఆఫీస్ ఏంటో కానీ, ఆ గోల్ ఏంటో కానీ, ఎక్కడికి వచ్చిన ఆఫీస్ వర్కే ఉంటుందబ్బా, చిరాగ్గా. గ్రీనరీ అయితే అండి చాలా అంటే చాలా బాగుంది. చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణము. సాయంకాలం సమయంలో ఒక 4-5 ఫ్యామిలీలు వెళ్ళి హాయిగా టైంపాస్ చేసి రావచ్చండి. అంత అద్భుతంగా ఉంది. కాకపోతే నాకు మనసుకు ఒక బాధ అనిపించింది. ఏంటంటే అండి, వెళ్ళే దారిలో చాలా డంప్ వేసేసారనమాట. అంటే మనకి ఇక్కడ నుంచి మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్తారు కదండి, ఆ డస్ట్బిన్ చెత్తలన్నీ కుప్పలు 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 చాలా వేసేశారు. అది చూసిన తర్వాత మనసు అయితే చాలా బాధ అనిపించింది. ఇంత మంచి దేవాలయం ఉన్న దారిలో ఇలా వేసారేంటి అన్న ఒక బాధ అయితే అనిపించిందండి. అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ మనము అయ్యప్ప స్వామి దర్శనం చేసేసుకుందాము. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే అప్ప అప్ప అయ్యప్ప కరుణించప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప నీవే దిక్కు అయ్యప్ప. ఇలా చిన్నప్పుడు చరణాలు పాడుకుంటూ అలా దీపాలు పట్టుకొని గ్రామోత్సవానికి వెళ్ళే వాళ్ళమండి. ఈ అయ్యప్ప స్వామివారిని చూస్తే నాకు అదే గుర్తు వస్తుందన్నమాట. చాలా సరదాగా ఉండేది చిన్నప్పుడు. ఇక్కడ వచ్చేసి మనకు చూపిస్తున్నాను కదా, ఇప్పుడు మనం అక్కడికి స్టెప్స్ ఎక్కి వెళ్తాము. అండ్ అలాగే ఇక్కడ నాగదేవతలు కూడా ఉన్నారండి. వేప చెట్టు, రావి చెట్టు కూడా ఉన్నారు. ఈ చెట్టుకు చాలా ఉయ్యాలలు ఇలాంటివి కూడా కట్టారు. అంటే అలా కడితే పిల్లలు పుడతారు అని అంటారు కదా,
అలాంటి ఆనవాయితీ ఏదో ఉన్నట్లుంది. ఆ తర్వాత మనము ఎక్కడికి వెళ్తున్నాం మీకు అర్థమైపోయే ఉంటుంది. మనం ఇలా కొండెక్కి వెళ్తున్నాము అంటే ఎక్కడికి వెళ్తున్నాము అనేది తెలిసిపోయింది కదా. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు మొదటిగా ధ్వజస్తంభం చూసి దండం పెట్టుకోవాలంట. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. వెళ్ళినప్పుడు ఒకవేళ మర్చిపోయినా కనీసం తిరిగి వచ్చేటప్పుడైనా సరే చూసి ఒకసారి అలా దండం పెట్టుకోండి. ఆ తర్వాత భగవంతుడి దర్శనం చేసేసుకోండి. దర్శనం చేసుకోవటానికి మనకు ఇలా 2 మార్గాలు, అంటే ఒకటి లోపలికి వెళ్ళడానికి, ఇంకొకటి బయటికి రావటానికి అన్నమాట. యాక్చువల్గా ఇంత పెద్ద వీడియో చూడాలి అంటే ఎవ్వరు చూడరేమో అన్న ఒక చిన్న భయంతో 2 వీడియోలాగా పెట్టాలి అని అనుకున్నాను. కానీ అండి అలా సగం సగం పెడితే ఇంట్రెస్ట్ ఉండదేమో, సరే వచ్చిన కాడికి వ్యూస్ వస్తాయి, చూసేవాళ్ళు చూస్తారు అన్నట్లు మొత్తం కూడా ఇదే వీడియోలోనే పెట్టానండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. తిరుమలకు వెళ్తే ఈ చరణాలు చెప్పకపోతే మనసు అస్సలు బాగోదండి. మన క్యూ లైన్లో చాలా తోపులాట ఉండింది. చాలా క్యూలో ఉండి సాత్విక్ బాగా సతాయిస్తుంటే నేను ఒక్కటే మాట చెప్పాను, ఒక్కసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని చెప్పు, ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది లైను, కావాలంటే చూడు అన్నాను. వాడు చాలాసేపు చెప్పలేదు. తర్వాత ఎందుకో ఒకసారి గట్టిగా అరిచేశాడండి. అంతే, మా దగ్గర ఉన్న లైన్ ఫుల్ అయిపోయిందని చెప్పి అటు పక్క గేట్ ఓపెన్ చేసి ఆ పక్క నుంచి పంపించేశారు. దాంతో వాడికి నమ్మకం కుదిరి ఇంకా అంతే అలా వెళ్తూ ఉంటే గోవిందనామాలు చెప్తూ ఉన్నాడు. అలా వెళ్తూ వెళ్తూ మధ్యలో ఆగిపోతే మళ్ళీ ఇంకొక గేట్ ఓపెన్ చేశారు, మళ్ళీ మధ్యలో ఆగిపోతే మళ్ళీ ఇంకొక గేట్ ఓపెన్ చేశారు. వాడైతే అసలు ఫుల్ ఫిదా అండి. పిల్లలకి ఇలాంటి నమ్మకాలు వచ్చాయనుకోండి ఇంకా అసలు ఆ నమ్మకము లైఫ్ లాంగ్ పోదు. ఓకే, మనము ఏదైనా భక్తి శ్రద్ధలతో చేస్తే అది తప్పకుండా సక్సెస్ అవుతుంది అన్నది వాళ్ళకు తెలిసిపోతుందన్నమాట. భగవంతుడు అలా ప్రూవ్ చేసేస్తాడు. ఇలా అయితే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వచ్చేసాం. అక్కడి నుంచి కనెక్టింగ్గానే ఇక్కడ జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వరుడు అంటే ఎవరు? శివయ్యనే. అష్టభైరవ సహిత జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వర స్వామి ఉన్నారు. అంటే ఎలా ఉంటారు అంటే స్ఫటికలింగం ఉంటుంది కదా, అలా ఉంటారనమాట. చాలా చక్కగా ఉంటారు. ఆయనని మనము దర్శనం చేసుకుంటే చాలు, ఎంతో హాయిగా ఉంటుంది. జనరల్గా నేనైతే ఏ దేవాలయానికి వెళ్ళినా సరే స్వామి అంత మంచి జరిగేలా చూడు అనుకుంటాను తప్ప నాకు ఇది కావాలి, నాకు ఇది రావాలి అని చెప్పి ఎప్పుడు కూడా ప్రే చేయను. బట్ మీరేమనుకుంటున్నారు అన్నది మీరు నాతో షేర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా. ఈ ఆలయం చుట్టూ కూడా లోపల వైపుకి ఇలాగా శివయ్యవి కొన్ని రూపాలు ఉంటాయి కదా, అలా కొన్ని రూపాలని అలా 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 అక్కడక్కడ పెట్టారనమాట. ఈయన చూసారా ఎంత చక్కగా నవ్వుతున్నాడో, అదేంటో నన్ను చూసే నవ్వుతున్నాడేమో అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు. ఇది చూసారా గోపురము బంగారు రంగులో, ఆ వెనకాల ఇంకొక గోపురము, ముందర ఒక గోపురము. చూస్తే విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం చూసినంత ఫీలింగ్ వచ్చేస్తుంది నాకైతే. చాలా బాగుందండి. తప్పకుండా మీరు దగ్గరలో ఉన్నట్లయితే దర్శనం చేసుకోవటం మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. మీరు గూగుల్లో కొడితే అడ్రస్ వచ్చేస్తుంది. ఒకవేళ అలా కొట్టడం కూడా రావట్లేదు అంటే చెప్పండి, నేను మీకు కామెంట్ సెక్షన్లో మొత్తం డీటెయిల్గా అడ్రస్ ఇచ్చేస్తాను. ఆ లోటస్ లాగా ఉంది చూసారా అప్లో, అది కూడా చాలా బాగుందండి. చాలా ఎంత బాగుందో అది మాటల్లో ఏది చెప్పలేమండి. ఇక్కడ వచ్చేసి శ్రీ గోవిందరాజ స్వామివారు ఆసీనులై ఉన్నారన్నమాట. చూసారా ఎంత బాగా పవలింపు సేవలో ఉన్నారో ఆయన. గ్రీనరీ, మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చూసేది ఏంటి అంటే ఈ గ్రీనరీని అండి. సాయంకాలం సమయంలో చల్లగా గాలి వీస్తున్నప్పుడు ఇలాంటి ప్రదేశాల్లో ఉన్నారనుకోండి అద్భుతంగా ఉంటుంది. లోటస్ లాగా ఉంది అని చెప్పి మనము పైనుంచి చూసాం కదండి, ఇదే ఆ ప్లేస్ అన్నమాట. ధ్యాన మందిరం అది. మేము వెళ్ళేసరికి అది క్లోజ్ అయిపోయి ఉంది. అండ్ ఇది వచ్చేసి యాగశాల. ఇక్కడ చాలా అంటే చాలా మంచి మంచి కొటేషన్స్ ఉన్నాయండి. సరేలే మీరు కూడా కొంచెం చూస్తారు కదా అని చెప్పి వాటిని కొన్ని జస్ట్ చాలా అంటే చాలా ఉన్నాయి, నేను జస్ట్ కొన్ని చూపించాను.
అండ్ చాలా బాగా అనిపించింది, చాలా మంచి కొటేషన్స్ ఉన్నాయి అని అనిపించింది నాకు. ఇలా మనము ఎంటర్ అవుతే యాగశాలలోకి వెళ్తాము. అండ్ ఈ వైపులు అంటే ఈ సైడ్స్ ఉంటాయి కదా, సైడ్స్ కూడా వాటికి పేర్లు పెట్టారన్నమాట. ఇక్కడంతా వేద పండితుల పారాయణం జరుగుతుంది అని అక్కడ బోర్డు పైన రాసి ఉంది. చాలా బాగుంది ఈ ప్లేస్ కూడాను. అండ్ ఇంకొక కొటేషన్ మీ ముందుకు వచ్చేస్తుంది. మనిషికి అస్సలు ఆస్తి డబ్బు కాదు, మంచి ఆలోచనలు. నిజం చెప్పండి, ఈ కాలంలో మంచి ఆలోచనలు, మంచివాడు అనేది ఎక్కడైనా ఉందా? డబ్బున్నోడు, పలుకుబడి ఉన్నోడు, ఇవి రెండే ఉన్నాయి తప్ప మంచి చెడు ఇట్లాంటి ఏవి ఉండదు. ప్రస్తుత కాలంలో డబ్బే పైసామే పరమాత్మ హై. ఇప్పుడు మనం వెళ్తున్నాము చదువుల తల్లి సరస్వతీదేవి అనుగ్రహం కోసం. అన్ని దేవాలయాలు అండి, ఇంకా కొన్ని దేవాలయాలు మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. ఇవన్నీ చూసుకుంటూ వచ్చేసరికి క్లోజ్ చేస్తూ ఉన్నారనమాట. ఇది కూడా అంటే సరస్వతీదేవి ఆలయం కూడా అప్పుడప్పుడే వచ్చి తాళం వేయటానికి వచ్చారు పంతులు గారు. ఈ లోపల వెళ్ళి అలా దర్శనం చేసుకొని వచ్చేసాము. అండ్ ఇక్కడ ఒక మ్యాప్ అనేది ఏర్పాటు చేశారు. అంటే శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది ఈ మ్యాప్లో ఇలా పొందుపరిచారనమాట. మ్యాప్ కూడా చాలా చక్కగా కలర్ఫుల్గా అమర్చారండి. ఇదిగో చాముండేశ్వరి మైసూర్, కామాక్షిదేవి కంచి కామాక్షి అంటారు కదా, శ్రీశైలం భ్రమరాంబికాదేవి, జోగులాంబాదేవి అలంపూర్. మనం ఛానల్లో ఆల్రెడీ శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి, ఎలా ఏర్పడ్డాయి, అక్కడి స్థల పురాణం ఏంటి, ఇలాంటివన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా మనకు తెలియని విషయాలు కూడా గూగుల్లో సెర్చ్ చేసి ఒక 10 పేజీల దాకా రాసి ఇదంతా స్టోరీ చెప్పాను. ప్రొద్దుటూరులో అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇలా అమ్మవారి శక్తి పీఠాలు ఉంటాయన్నమాట. ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు నేను వీటి హిస్టరీ మొత్తం చెప్పానండి. ఒకవేళ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది చూడాలి అనుకుంటే ఐ కార్డ్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను. ఒకసారి ఆ వీడియోని కూడా ఒక లుక్ వేసేయండి. ఇందాక వెళ్ళేటప్పుడు ఈ మెట్లు సరిగ్గా క్యాప్చర్ చేయలేదేమో అని అనిపించి మళ్ళీ ఒక్కసారి అలా వీడియో తీశాను అన్నమాట. అండ్ అలాగే ఇక్కడే సాయిబాబా వారి దేవాలయం కూడా ఉంది. సాయిబాబా వారి దేవాలయం పక్కనే ఇంకొక ఆయన ఎవరో సద్గురువు అనో ఏదో ఒక ఆలయం కూడా ఉందండి. ఆయన నేను ఎప్పుడూ చూడలేదు. సాయిబాబా వారి దేవాలయంలో అయితే అప్పుడే హారతి పాట జరుగుతూ ఉందన్నమాట. మనకెంతో హ్యాపీ కదా హారతి పాట చూస్తే కన్నా. అందరూ కూడా ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.